హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పేపర్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఈ క్రింది దానికోసం కమలనాథన్ కమిటీ దేనికోసం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కమలనాథన్ కమిటీని సో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో కమల్నాథన్ కమిటీ ఎందుకంటే ఉద్యోగుల విభజన కోసం, అంటే ఏపీ తెలంగాణ విడిపోయినాయి కాబట్టి, సో ఏ ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, దానికి ఏంటి నిబంధనలు అనేటువంటి దాని గురించి కమల్నాథన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో కమల్నాథన్ కమిటీ అనగానే ఉద్యోగుల విభజన అనేది ఇంకా మనకు మైండ్లోకి రావాలి. సో ఇంకా కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఇలాంటి వాటి గురించి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి చాలా ఇష్యూస్. 2025 ఆర్బీఐ నిర్వహించినటువంటి అధ్యయనం ప్రకారము ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయని చెప్పేసి అన్నారు. 2025 డేటా ఇది. 2025లో యాక్చువల్గా తెలంగాణనే ఫస్ట్. సో తెలంగాణ అనేటువంటిది హయ్యెస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్తో ఉందన్నమాట. కానీ 2026 డేటాను గమనించినప్పుడు ఇది చూసుకోండి, మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఉందన్నమాట. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ రెండు టాప్ ప్లేసెస్లో ఉన్నాయి యూపీఐ ట్రాన్సాక్షన్స్లో. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ 4 వర్ణాలను సో ఇక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. చాతుర్వర్ణ వ్యవస్థను వివరించేటువంటి పురుష సూక్తం ఏ వేదంలో ఉంది అని చెప్పేసి అన్నారు. సో మనకు ఋగ్వేదంలో 10వ మండలం పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది అనమాట. ఆ చాతుర్వర్ణ వ్యవస్థ నుంచే కుల వ్యవస్థ అనేటువంటిది వచ్చింది. అంటే బ్రహ్మ యొక్క నాలుక నుంచి బ్రాహ్మణులు వచ్చారని, భుజాల నుంచి క్షత్రులు వచ్చారని, తొడల నుంచి వైశ్యులు వచ్చారని, పాదాల నుంచి శూద్రులు వచ్చారని చెప్పేసి ఆ రకంగా ఒక జన్మ సిద్ధాంతాలను రూపొందించారు. వేదం చెప్పిందని చెప్పేసి అన్నారు. దాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ అన్నారనమాట. దాని ఆధారంగానే ఇక్కడ కులాలు అనేటువంటివి పుట్టినాయి. సో చూసుకోవాలి ఋగ్వేదం, రైట్. ఋగ్వేదంలో 10,028 శ్లోకాలు ఉన్నాయి. 10,028 శ్లోకాలు. అదేవిధంగా 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు. సో గాయత్రి మంత్రం కూడా మనకు ఋగ్వేదంలోనే ఉందన్నమాట. సో ఇవి చూసుకోవాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఏ సమయం వరకు కొనసాగుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా ఉండే అనమాట హైకోర్టు. అది ఎప్పటి వరకు అని చెప్పేసి అన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేసుకునేదాకా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. చూసుకోవాలి. నెక్స్ట్, 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత అనేటువంటి దాని గురించి కల్పించడానికి రాజ్యాంగ సవరణ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ చెప్పినాయి. ముందు చెప్పినాయి కూడా ఇవన్నీ కవర్ అయినాయి. కాబట్టి ఇక్కడ చూస్తే 32వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది 6 సూత్రాల పథకానికి. కాబట్టి మనం తెలంగాణ ఉద్యమంలో చూస్తే 1969 జై తెలంగాణ ఉద్యమము, జీవో నెంబర్ 36, 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమము, రాష్ట్రపతి పాలన. సో ఈ 6 సూత్రాలకి చట్టబద్ధత కల్పించడం కోసము 32వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అట్లా పోతుందన్నమాట. సో నెక్స్ట్, గత 5 ఏళ్లలో స్థిర ధరలు వద్ద వ్యవసాయ మరియు అనుబంధ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు అడుగుతున్నారు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో వార్షిక వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్పేసి అన్నారు. దాదాపు లాస్ట్ 5 ఇయర్స్లో 4.4% ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. 4.4% వృద్ధి రేటు ఉంటుందన్నమాట. ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి. అదేం రాదు, మీకేం రాదు, లైట్ తీసుకోవచ్చు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధాని ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చాడు అని చెప్పేసి అన్నారు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రాజవంశ ఢిల్లీ సుల్తాన్ ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు, మళ్ళీ దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చారు. ఇట్లా పిచ్చిగా చేసింది కాబట్టి ఆయన పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి అంటారు. మే 2026లో సువేందు అధికారి ఏ భారతీయ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని చెప్పేసి అన్నారు. సో రీసెంట్గా వచ్చినటువంటి అందరూ సీఎంస్ గురించి చూసుకోండి. సో సువేందు అధికారి దేనికంటే వెస్ట్ బెంగాల్కి. సామ్రాట్ చక్రవర్తి ఏమో బీహార్కి. అదేవిధంగా జోసెఫ్ విజయ్ తమిళనాడు, విడి సతీశన్ కేరళ. ఇంకేమున్నాయి, సో అవి చూసుకోవాలన్నమాట. కేరళ, తమిళనాడు. అదేవిధంగా హిమంత బిశ్వశర్మ మనకు అస్సాంకి వచ్చేసి హిమంత బిశ్వశర్మ ఉన్నారు. పుదుచ్చేరికి నారాయణన్ గారు పుదుచ్చేరికి ఉన్నారు. సో అట్లా చూసుకోవాలి. అదేవిధంగా సిక్కిం చూసుకోండి. సిక్కిము
ఓకే, దాంతోపాటు ఇంకా రీసెంట్గా జరిగినటువంటి అందరూ సీఎంస్ గురించి చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వైశాల్య పరంగా భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది అంటున్నారు. వైశాల్య పరంగా భారతదేశంలో అతిపెద్ద సరస్సు వెంబనాడ్ అండి. ఓకే, సో వెంబనాడ్ సరస్సు అనేటువంటిది దీని లాగూన్ అంటాం. లాగూన్ ఇది ఎక్కడ ఉంది? కేరళలో ఉంది అనమాట. సో ఇక్కడనే ప్రతి సంవత్సరం నెహ్రూ ట్రోఫీ జరుగుతుంది. నెహ్రూ ట్రోఫీ అంటే ఇది ఒక బోట్ రేస్ అనమాట. బోట్ రేస్ అనేటువంటిది జరుగుతుంది. దానికి నెహ్రూ ట్రోఫీ కనెక్ట్ చేస్తారు కేరళలో. వెంబనాడ్ సరస్సు ఇది అతి పొడవైనది మరియు అతి పెద్దదన్నమాట. 2083 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 2083 చదరపు కిలోమీటర్లు, 96 కిలోమీటర్లు ఉంటుంది పొడవు 96 కిలోమీటర్లు. అంటే అతి పొడవైనటువంటిది, అతి పెద్దది అనమాట వెంబనాడు. దీని తర్వాత చిల్కా సరస్సు ఒరిస్సాలో ఉంది. చిల్కా అనేటువంటిది నెక్స్ట్ అనమాట. ఓకే, మరి అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నప్పుడు ఊలార్ గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద మంచినీటిది ఊలార్ ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. ఓకే, మరి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అన్నప్పుడు, అతిపెద్ద ఉప్పు నీటి అన్నప్పుడు సాంబార్ గుర్తుపెట్టుకోవాలి. సాంబార్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈశాన్య భారతదేశంలో, ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అతిపెద్దది అన్నప్పుడు, ఓకే, సో అది చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఏంది? లోక్తాక్ చెప్పిన. లోక్తాక్ అనేటువంటిది అతిపెద్ద మంచినీటి సరస్సు. అది ఈశాన్య భారతదేశంలో లోక్తాక్. ఓకే, సో టోటల్ భారతదేశంలో మంచినీటి సరస్సు అనేటువంటిది ఇక్కడ ఊలార్. ఓకే, సో అతిపెద్ద లాగూన్ అన్నప్పుడు, అతిపెద్ద సరస్సు అన్నప్పుడు ఓకే వెంబనాడు. అతిపెద్ద మంచినీటి అన్నప్పుడు ఊలార్ చెప్పొచ్చు. ఈశాన్య భారతదేశంలో అన్నప్పుడు లోక్తాక్ చెప్పొచ్చు. ఉప్పు నీటి అన్నప్పుడు సాంబార్ చెప్పొచ్చు. ఓకే, అట్లా గుర్తుపెచ్చు. మరి పులికాట్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్స్లో ఉంటుంది పులికాట్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్స్లో ఉంటుంది. ఆ పులికాట్ దగ్గరలోనే మనకు శ్రీహరికోట. ఓకే, సో శ్రీహరికోట ఏదైతే ఇస్రో లాంచింగ్ సెంటర్ ఉందన్నమాట. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కొల్లేరు ఎక్కడ ఉంది? కొల్లేరు మంచినీటి సరస్సు మనకు ఓకే ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. అది గోదావరి నది యొక్క జలాల ద్వారా ఏర్పడుతుంది అనమాట మంచినీటి సరస్సు, అది కొల్లేరు. ఓకే, జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరని అడుగుతున్నారు. జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి వచ్చిందండి? శంకర్ కురూప్ గారికి వచ్చింది. చూసుకోవాలి. జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి వచ్చింది? వ్యాస సమ్మాన్ ఎవరికి వచ్చింది? సరస్వతి సమ్మాన్ ఎవరికి వచ్చింది? ఇవన్నీ పాత వీడియోలో చెప్పినాం, చూసుకోవాలి. ఓకే, సిబిఐ ఇటీవల ఏఐ ఆధారిత నోటీసు ధృవీకరణ వ్యవస్థ ప్రారంభించిందనమాట. ఓకే, సో దాని పేరేంటని అడుగుతున్నారు. సిబిఐ ఇటీవల ప్రారంభించినటువంటి ఏఐ ఆధారిత నోటీసు దాని పేరు. సో దాన్ని ఇక్కడ అభయ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, సిబిఐ ఇది అభయ్ అనేటువంటి ఒక పోర్టల్ని, ఒక ఏఐ ఆధారిత నోటీసు ధృవీకరణ వ్యవస్థ, ఒక రిజిస్టరింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేశారనమాట. యాప్ లాంటిది, ఒక వెబ్సైట్. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను సైబర్ క్రైమ్స్ జరిగినాయి అనుకోండి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అది అని చెప్పేసి భయపెట్టి డబ్బులు పంపండి అది అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి వాటిని మనము ఇన్ఫామ్ చేయాలంటే ఇప్పుడు నైట్ 12 గంటలకు వచ్చింది అది. ఓకే, ఆ పర్టికులర్ డిజిటల్ అదేంటి మన సైబర్ క్రైమ్ అనేటువంటిది. ఓకే, అది ఇంటిమేషన్ అనేటువంటిది చేశారు సైబర్ క్రిమినల్స్. మనం 12 గంటలకు సిబిఐ ఆఫీస్కి వెళ్తామా? వెళ్ళలేము కదా. కాబట్టి సో ఫోన్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్, ఈ పర్టికులర్ అభయ్ దాన్ని ఓపెన్ చేసి దానిలో మనం రిజిస్టర్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఏదైతే మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏదైతే వచ్చిందో వాళ్ళకి పంపించాలన్నమాట. వాళ్ళు కొంచెం ఫాస్ట్గా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అట్లా అభయ్. ఓకే, నెక్స్ట్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం? సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పప్పులో కాలేదు, కేరళ కాదు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత పొందింది? మిజోరాం గుర్తుపెట్టుకోవాలి, మిజోరాం. ఓకే, సో కేరళలో హైయెస్ట్ ఉంది కానీ పూర్తి అక్షరాస్యత కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ భారతదేశంలో భారీ ఎత్తున బంగారు నాణ్యాలను జారీ చేసినటువంటి మొట్టమొదటి పాలక వంశం బంగారు నాణ్యాలు. ఓకే, అత్యధికంగా భారీ ఎత్తున చేసింది ఎవరండి? కుషానుల యొక్క పరిపాలనలో కనిష్కుడు ఉన్నాడు. కనిష్కుడు కాలంలోనే క్రీస్తు శకం 78లో శకయుగం స్టార్ట్ అయింది. శకయుగం దాన్ని మనం అనుసరిస్తున్నాం. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాం? 1957 మార్చి 22 నుంచి అనుసరిస్తున్నాం అని చెప్పి ఇవన్నీ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద అభివృద్ధి చేయబడి 22 రాజ్యాంగ గుర్తింపు పొందిన, సో రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది? 22 భాషల్ని గుర్తించింది. ఓకే, ఇదొక బిట్ మీకు రావచ్చు. ఓకే, సో ఆ భాషల మధ్య అనువాదం ట్రాన్స్లేషన్ చేయడానికి ఆ భాషల మధ్య అంటే 22 భాషల మధ్య ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక సాధనాన్ని అనువాద సాధనం ట్రాన్స్లేషన్ ఒక టూల్ని డిజైన్ చేశారు. దాని పేరు భాషిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 22 భాషల మధ్య ట్రాన్స్లేషన్ ఏమో భాషిని,
గిరిజన భాషల యొక్క ట్రాన్స్లేషన్ ఏమో ఆదివాణి. ఇది చెప్పిన ఆల్రెడీ. ఆదివాణి గిరిజన భాషల యొక్క ట్రాన్స్లేషన్. 22 భాషల యొక్క ట్రాన్స్లేషన్ ఏమో భాషిని అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సో ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా గమనిస్తే మీకు యూజ్ అవుతుంది. ఓకే, హైదరాబాద్లో జన్మించిన రాజకీయ నాయకులు ఎవరు భారత రాష్ట్రపతి అయ్యారు? ఇది చెప్పిన. ఓకే, ఇది 100% వస్తుందని చెప్పిన. ఇక్కడ చాలా ఉన్నాయి, పైన దానిలో చాలా చెప్పినా కానీ నాకు గుర్తులేవు, ఎందుకంటే దాదాపు 1000 ప్రశ్నలు. ఓకే, నెల దాటిపోయింది, మళ్ళీ చూడలేదు వాటిని. కాబట్టి సో రైట్. కాబట్టి హైదరాబాద్లో జన్మించినటువంటి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి జాకీర్ హుస్సేన్ అండి. స్పెసిఫిక్గా చెప్పినది జాకీర్ హుస్సేన్ హైదరాబాద్లో జన్మించారు, రాష్ట్రపతి అయ్యారు. ఈయన గురించి క్వశ్చన్ రావచ్చు అని. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఓకే, సో చాళుక్య అనేటువంటి పేరు యొక్క మూలాన్ని గురించి వివరించేటువంటి విక్రమదేవ చరిత్ర. సో విక్రమదేవ చరిత చాళుక్య అనేటువంటి పదాన్ని మూలం గురించి తెలుస్తుంది. అంటే చాళుక్యులు మన దేశాన్ని పరిపాలించారు కదా, చాళుక్య రాజవంశం ఉన్నది కదా, కాబట్టి అది దాని యొక్క మూలం ఎక్కడుందంటే విక్రమదేవ చరిత్రలో ఉంది. మరి ఆ విక్రమదేవ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే బిల్హానుడు. ఓకే, బిల్హానుడు విక్రమదేవ చరిత్రను రచించాడు. కల్హానుడు రాజతరంగిని రచించాడు. రాజతరంగిని. ఈ రాజతరంగిని కశ్మీర్ యొక్క చరిత్ర గురించి తెలుపుతుంది. ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు. కశ్మీర్ యొక్క చరిత్రను తెలియజేసే గ్రంథం ఏదని అడుగుతారు. రాజతరంగిని ఎవరు రాశారు? కల్హాను యొక్క రాజతరంగిని, బిల్హాను యొక్క విక్రమదేవ చరిత్ర. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, రైమింగ్. ఓకే, నెక్స్ట్ ఇటీవల తన పేరును మార్చుకున్నటువంటి భారతీయ రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఓకే, సో ఆల్రెడీ డిస్కస్ చేసిందే, కేరళ పేరును కేరళంగా మారుస్తున్నారు. కేరళం. ఓకే, సో ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది, చూసుకోవాలి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేనిపై దృష్టి సాధిస్తుంది? ఓకే, సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇది ఎందుకు? ఆ ప్రోత్సాహకం అది. అంటే 300 యూనిట్లు ఎందుకు ఫ్రీ ఇచ్చారంటే, మనం ఇంటి పైన మీరు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే మీకు 300 యూనిట్లు ఫ్రీ ఇస్తారనమాట. అంటే సోలార్ ప్యానెల్ యొక్క ఏర్పాటుని ఇంప్రూవ్మెంట్, దాన్ని ఎంకరేజ్ చేయడం కోసము అది స్టార్ట్ చేయబడింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 300 యూనిట్లు గుర్తుపెట్టుకోవాలి, సోలార్ ప్యానెల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో భారతదేశం మొట్టమొదటి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రం. ఓకే, తీవ్ర పేదరిక రహిత రాష్ట్రం ఏదండి? ఓకే, కేరళ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పూర్తి అక్షరాస్యత మిజోరాం. పూర్తి తీవ్ర పేదరిక రహితం అంటే పేదరికం లేకుండా చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ అనమాట. సో జాగ్రత్తగా గమనించాలి రెండు. ఓకే, ఒక భారతీయ పౌరుడికి అతనికి మతం ఆధారంగా ప్రభుత్వ పదవిని నిరాకరిస్తే ఆ క్రింది పదవులు ప్రాథమిక హక్కుల్లో ఏది అతనికి నిరాకరించినట్లు అవుతుంది అని అంటున్నారు. ఓకే, నీది క్రిస్టియన్ మతం అని, లేకపోతే ముస్లిం మతం అని, హిందూ మతం అని మీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు అనుకోండి. సో అది దేనికి సంబంధించినట్టు అంటే సమానత్వపు హక్కుని మనం దాన్ని అతిక్రమిస్తున్నట్టు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మత స్వేచ్ఛ హక్కు కాదు, జాగ్రత్తగా గమనించాలి. మత స్వేచ్ఛ హక్కు దేనిది అంటే, నేను క్రిస్టియానిటీ తీసుకోవాలనుకుంటున్నా, కానీ నన్ను ఎవరైనా అడ్డగిస్తే లేదా తీసుకున్నందుకు నన్ను ఎవరైనా ఓకే సో ఇబ్బంది పెట్టినట్టయితే అది మత స్వేచ్ఛ హక్కుకు అతిక్రమించినట్టు అవుతుంది అనమాట. అంటే ఏ మతానైనా స్వీకరించవచ్చు అనేటువంటి చెప్పేది మత స్వేచ్ఛ హక్కు. ఓకే, ఆ మతం ఆధారంగా డిస్క్రిమినేషన్ చేస్తేనేమో సమానత్వ హక్కుని అతిక్రమిస్తున్నట్టు చూసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, సో కింది వాటిలో ఏది సింధు నాగరికతకు చెందినటువంటి ఓడరేవు నగరం కాదు? ఓకే, సో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఏది ఓడరేవు కాదంటే లోథాలు, అదేవిధంగా బాలాకోటు, హల్లాడినో, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటివి సింధు నాగరికతకు సంబంధించినటువంటివి. కానీ బైబ్లోస్ కాదు, బైబ్లోస్ అనేటువంటిది అది వేరేది, కాబట్టి అది గుర్తుపెట్టుకోవచ్చు. లోధాల్ అనేటువంటిది ఎక్కువ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2026 సంవత్సరానికి సాహిత్యం మరియు విద్యారంగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఓకే, సో పద్మవిభూషణ్లో 5 ఉన్నారని చెప్పిన. పద్మవిభూషణ్లో 5, పద్మభూషణ్లో 13, పద్మశ్రీలో 113 మంది ఉన్నారు. ఆ పద్మవిభూషణ్లో 3 కేరళ వాళ్ళు ఉన్నారు, ఒకైనా మహారాష్ట్ర, ఇంకొకైనా ఉత్తరప్రదేశ్. ఓకే, ఇట్లా ఉన్నారని చెప్పినాం మనం. ఓకే, కాబట్టి ఆ 3లో ఒకైనానేమో కేటీ థామస్ ఉన్నారు, ప్రజా వ్యవహారాలకు సంబంధించి. ఇంకొకనేమో విద్యా సంబంధించి నారాయణ్ గారు ఉన్నారు. ఓకే, ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆయన కూడా ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఉన్నారనమాట. కాబట్టి నారాయణ అనేటువంటి వ్యక్తి విద్యకు సంబంధించిన వాళ్ళు. ఓకే, ఆ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ ఒకసారి కూడా రివైజ్ చేద్దాం. భారతదేశంలో ఇటీవల ఏ ఒప్పందానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పును
తిరస్కరించింది. ఓకే, సో ఇక్కడ ది హేగ్ ఇంటర్నేషనల్ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అని అడుగుతారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? నెదర్లాండ్స్లోని ది హేగ్ అంటాం, హేగ్లో ఉందన్నమాట, హేగ్. కాబట్టి ఈ మధ్య సింధు జలాలకు సంబంధించినటువంటి వివాదం జరిగింది పాకిస్తాన్ మనకు మధ్యలో. దానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించినటువంటి న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానం ఎక్కడ ఉందంటే హేగ్లో ఉంది, నెదర్లాండ్స్లో ఉంది. అయితే వాళ్ళకు తీర్పు ఇచ్చారు ఈ పర్టికులర్ పంచాయతీలో, సింధు జలాలకు సంబంధించిన పంచాయతీలో. ఆ తీర్పుని ఇండియా యాక్సెప్ట్ చేయలే. ఓకే, సో ఆ పంచాయతీ సరిగా చెప్పలేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇండియా యాక్సెప్ట్ చేయలేనమాట. అది దేనికి సంబంధించి అంటే సింధు జలాలకు సంబంధించి. సో సింధు జలాల ఒప్పందం అనేటువంటిది ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్లో జరిగింది, సెప్టెంబర్ 20న జరిగింది. దేనికి? ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగింది అన్నమాట. ఓకే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగింది. ఓకే, ఎవరు చేశారు ఈ ఒప్పందం? ఎవరి సమక్షంలో జరిగింది అంటే వరల్డ్ బ్యాంక్ సమక్షంలో జరిగింది, ప్రపంచ బ్యాంకు సమక్షంలో జరిగింది అనమాట. ఓకే, దాని ప్రకారము జీలం, చినాబు, రావి, బియాస్, సట్లెజ్. ఓకే, జీలం, చినాబు, రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి 5 నదుల్లో జీలం, చినాబు, రావి అనేటువంటివి మనవి, బియాస్, సట్లెజ్ అనేటువంటివి వాళ్ళవి. 3 మనవి, 2 వాళ్ళవి అనమాట. ఓకే, అట్లా చేయడం జరిగింది. ఓకే, సో ఇది కూడా న్యూస్లో ఉంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఆగస్టు 14 పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం, పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవంలో వాళ్ళు పాకిస్తాన్ అక్కడ సింధు జలాలని వదిలేయకపోతే మేము ఊకోమని చెప్పేసి ఆయన ప్రకటన చేసింది అనమాట. ఊకోపోతే చేసేది ఏం లేదు కానీ. ఓకే, సో అట్లా కేక్ తిన్నాక 2 మాటల భాగంగా మాట్లాడారు. ఓకే, సో చూసుకోవచ్చు. ధ్వనిస్పందన యోజన అనేటువంటి ఒక పర్టిక్యులర్ ఓకే, సో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ధ్వనిస్పందన యోజన ఎవరి కోసం అంటే దృష్టి లోపం ఉన్నటువంటి ప్రయాణికులకు సహాయం చేయడానికి, దృష్టి లోపం ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడానికి ధ్వనిస్పందన యోజన స్టార్ట్ చేశారు. సో ఏ రాష్ట్రం అంటే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ఫిడే రేటెడ్ చెస్ క్రీడాకారుడిగా ఎవరు నిలిచారని చెప్పేసి అడుగుతున్నారండి. ఫిడే రేటెడ్ ఓకే, సో చెస్ క్రీడాకారుడు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, వీళ్ళందరూ కూడా చెస్ ప్లేయర్సే. సర్వజ్ఞ సింగ్, ప్రజ్ఞానంద, ఓకే, గూకేష్, అర్జున్ ఎరిగేసి, వీళ్ళందరూ కూడా. సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ఈయన మధ్యప్రదేశ్ దానికి సంబంధించినటువంటి వ్యక్తి, గూకేష్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఓకే, అర్జున్ ఎరిగేసి మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఓకే, కాబట్టి గమనించవచ్చు. అంటే ఇక్కడ సర్వజ్ఞ సింగ్ కుష్వాహా ఈయన ఏంటంటే జస్ట్ 3 సంవత్సరాలే ఆయన వయస్సు, 3 సంవత్సరాల ఓకే 8 నెలలు ఆయన వయస్సు. అంటే దాదాపు 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సర్వజ్ఞ సింగ్ అనే పిల్లగాడు. ఓకే, ఇక్కడ ఫిడే ప్రపంచ కప్లో అంటే ఇక్కడ మనకు రేటింగ్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మనం ఈఎల్ఓ అంటాం, ఈఎల్ఓ పాయింట్స్ అంటాం. ఆ ఈఎల్ఓ పాయింట్స్లో 1772 ఈఎల్ఓ పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. ఫిడే ప్రపంచ కప్లో 1572 పాయింట్స్ వచ్చినాయి. ఆ 1572 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఆయనను రేటెడ్ చెస్ ప్లే అంటే హైయెస్ట్ రేటింగ్ వచ్చిందనమాట. హైయెస్ట్ రేటింగ్ వచ్చినటువంటి అత్యంత చిన్న వయసు ఉన్నటువంటి పిల్లగాడు అనమాట. ఎవరు? సర్వజ్ఞ సింగ్. ఓకే, మరి గూకేష్కి ఓకే, సో 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆయన చెస్ ఆడుతున్నాడు. 21 సంవత్సరాల వయసులో ఈయన ప్రపంచ ఛాంపియన్ అయ్యిండు, అంటే ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యిండు అనమాట గూకేష్. ఓకే, అట్లా ఆయన ఫేమస్. ఆయనకు వచ్చినటువంటి ఈఎల్ఓ పాయింట్స్ ఏంటంటే దాదాపు 3500 ఈఎల్ఓ పాయింట్స్ వచ్చినాయి ఆయనకు ప్రపంచగా దానిలో. అందుకని ఆయన గ్రాండ్ మాస్టర్ అంటారు. గ్రాండ్ మాస్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈఎల్ఓ పాయింట్స్ అంటున్నాం కదా, హైయెస్ట్ ఈఎల్ఓ పాయింట్స్ 2500 కంటే పైన, 3500 కంటే పైన వస్తే వాళ్ళని గ్రాండ్ మాస్టర్ అంటారు అనమాట. అట్లా ఈయన గ్రాండ్ మాస్టరు. ఓకే, గూకేష్ గ్రాండ్ మాస్టరే, అదేవిధంగా ప్రజ్ఞానంద కూడా గ్రాండ్ మాస్టర్ అనమాట. ఓకే, సో అట్లా ప్రజ్ఞానంద 2023 సంవత్సరంలో ఫిడే ప్రపంచ కప్లో రన్నర్ అప్ అయింది అనమాట. అంటే ఆయన ఓడిపోయిండు 2023లో ఫిడే ప్రపంచ చెస్ కప్లో ఆయన పార్టిసిపేట్ చేసిండు, ఓడిపోయిండు ప్రజ్ఞానంద. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక అర్జున్ ఎరిగేసి కూడా ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆయన కూడా ముందున్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అత్యంత చిన్న వయసు అయినటువంటి రేటెడ్ చెస్ ప్లేయర్, ఫిడే రేటెడ్ చెస్ ప్లేయర్ అన్నప్పుడు సర్వజ్ఞ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 3 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించినటువంటి అత్యంత చిన్న వయసు అయినటువంటి వ్యక్తి ఎవరంటే గూకేష్ అత్యంత చిన్న వయసు అయినటువంటి వ్యక్తి ఛాంపియన్ ప్రపంచ ఛాంపియన్ అయ్యిండు, చెస్ ఛాంపియన్ అయ్యిండు, గ్రాండ్ మాస్టర్ అయ్యిండు. ఓకే, అంటే గ్రాండ్ మాస్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయినటువంటి వ్యక్తి, అందులో చిన్న వయసు అయినటువంటి వ్యక్తి గూకేష్ అనమాట. ఓకే, రైట్. విజయనగర సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరండి? హరిహర రాయలు రుక్కరాయలు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్
ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరండి? దయానంద సరస్వతి. ఎప్పుడు? 1875. ఓకే, అది ఇంపార్టెంట్ ఫేమస్ బిట్. భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు? అటార్నీ జనరల్ ఎవరండి? ఓకే, ఆర్ వెంకటరమణి. చెప్పిన ఇది వస్తుందని చెప్పిన వచ్చింది ఆర్ వెంకటరమణి. మళ్ళీసారి కూడా వస్తుంది. అటార్నీ జనరల్ ఆర్టికల్ 148. ఓకే, న్యాయ సంబంధమైనటువంటి సహాయాన్ని అందిస్తారు. ఓకే, నెక్స్ట్ శాతవాహనుల శాసనాలు ఏ భాషలో రాయబడ్డాయి అన్నారు? శాతవాహనుల శాసనాలు ఏ భాషలో? ప్రాకృత భాషలో రాయబడ్డాయి శాతవాహన శాసనాలు. ఓకే, ప్రాకృతం. ఓకే, సో మాలవికాగ్ని మిత్రం ఇంతకుముందు కూడా వచ్చింది. మాలవికాగ్ని మిత్రాన్ని, మేఘ సందేశాన్ని, అభిజ్ఞాన శాకుంతలను రచించింది ఎవరు? కాళిదాసు. నవరత్నాలు, ఓకే, చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థాన కవులు. నవరత్నాలు, కాళిదాసు. ఓకే, మేఘ సందేశం, మాలవికాగ్ని మిత్రం, అభిజ్ఞాన శాకుంతలం. బాగ్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అన్నారు? బాగ్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏది? సట్లెజ్ నదిపై నిర్మించబడింది అనమాట. ఓకే, అది భారతదేశంలో ఏర్పాటు చేయనటువంటి మొట్టమొదటిది బాగ్రానంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్న బాగ్రానంగల్. దాంతోపాటు నాగార్జున సాగర్, ఈ రెండు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయంటే మల్టీపర్పస్. మల్టీపర్పస్ అంటే ఏంటి? అటు వ్యవసాయానికి, ఇటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి, ఇవన్నిటికి కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే, ప్యారిస్ ఒప్పందం గురించి మళ్ళీ వచ్చింది. ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. యుఎన్ఎఫ్సిసి కాప్ సమ్మిట్స్, కాప్ 21 సమ్మిట్లో భాగంగా జరిగింది. ఓకే, దీని యొక్క పర్పస్ ఏంటంటే ప్రపంచ ఉష్ణోగ్రతను 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయాలి. 2 డిగ్రీలు లేదా 1.5 డిగ్రీలకు కంటే తగ్గించాలన్నమాట. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి, భూతాపాన్ని తగ్గించడం కోసము. ఓకే, రైట్. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం. ఓకే, ఏఐ విశ్వవిద్యాలయం ఎక్కడ అండి? మహారాష్ట్ర. చూసుకోవాలి, ఇంపార్టెంట్ వస్తుంది, చూసుకోవాలి. నెక్స్ట్ భారతదేశ ట్రోఫీని గెలుచుకున్నటువంటి 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్, అంటే 2025లో మహిళా కబడ్డీ ప్రపంచ కప్ని భారతదేశం గెలుచుకుందనమాట. మరి అది ఎక్కడ నిర్వహించారు? ఆతిథ్యం ఎవరిచ్చారంటే బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోవాలి, రైట్. సాధారణ మరియు నిత్యం అందుబాటులో ఉండేటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయ రాజు. ఓకే, సో ఎప్పుడు కూడా సైన్యం అందుబాటులో ఉండేలాగా చూసుకున్నటువంటి భారతీయ రాజు ఎవరంటే బింబిసారా అనేటువంటి వ్యక్తి. ఓకే, హార్యాంక వంశాన్ని స్థాపించినటువంటి బింబిసార బుద్ధునికి సమకాలికుడు. శ్రోణిక, ఆయన పేరు ఏంటంటే శ్రోణిక అంటాం. ఆయన ఇంకో పేరు ఏంటంటే శ్రోణిక. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రోణిక అనేటువంటి పేరు ఏ రాజుకు ఉందని అంటే ఓకే, సో బింబిసార అని చెప్పేసి అంటారు, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంతరిక్షంలో మానవ రహిత డాకింగ్, దీన్ని స్పాడెక్స్ అంటాం. స్పేస్ డాకింగ్ అంటాం. దాన్ని సాధించినటువంటి 4వ దేశం ఏది అని అడుగుతున్నారు. స్పాడెక్స్ అంటే ఏంటి? స్పేస్ డాకింగ్ అంటే ఏంటంటే 2 రాకెట్లని ఓకే ఒకదానికొకటి 2 వాటికి అవి ముడేసుకుంటాయి అనమాట. స్పేస్లో 2 రాకెట్లు దానికి ఒకదానికొకటి వెనకాల నుంచి ముడేసుకుంటాయి. సో దాన్ని మనం స్పేస్ డాకింగ్ అంటాం, ఒకదానికొకటి ముడేయడం. ఓకే, అది మనుషులు లేకుండా మానవరహితంగా సాధించినటువంటి దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఓకే, సో ఫస్ట్ ఎవరంటే అమెరికా. ఓకే, ఆ తర్వాత చైనా. ఓకే, ఫస్ట్ అమెరికా, ఆ తర్వాత రష్యా, చైనా, ఆ తర్వాత భారతదేశం అనమాట. అట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ మహాత్మా గాంధీ చేపట్టినటువంటి ఏ ఉద్యమము లేదా సత్యాగ్రహము శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసింది? శాసనోల్లంఘన ఉద్యమం ఆరు ఉప్పు సత్యాగ్రహం అంటాము. సో దీనికి దారితీసినటువంటి ఉద్యమం ఏంటంటే దండి మార్చ్ అనేటువంటిది అది శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహంగా మారింది. ఇక్కడ వ్యక్తిగత సత్యాగ్రహం అనేటువంటివి కూడా జరిగినాయి. వ్యక్తిగత సత్యాగ్రహాలు అంటే గాంధీ కొంతమందిని వ్యక్తిగతంగా సత్యాగ్రహం చేయమన్నాడు. దానిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆచార్య వినోబాబావేని మొదటి సత్యాగ్రహిగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూని సెకండ్ సత్యాగ్రహిగా ఎంచుకున్నాడు అనమాట. ఓకే, సో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలు చేపించిండు. అందులో మొదటి సత్యాగ్రహిగా వినోబాబావే గారిని, సెకండ్ సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూ గారిని ఎంచుకున్నాడు అనమాట. ఓకే, అది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మే 2026లో ఎన్టీఏ ద్వారా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఏ పరీక్ష రాజీ పడింది లేదా భద్రతకు భంగం కలిగింది అడుగుతున్నారు? నీట్ ఎగ్జామ్ యొక్క రచ్చ మొన్నటిదాకా జరిగింది కదా, సో గుర్తుపెట్టుకోవచ్చు. సో దానికి కనెక్ట్ అయినటువంటి ఎన్సీఆర్ఏ, ఓకే, ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా చూడాలి. ఓకే, తర్వాత చెప్తా. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనటువంటి భారతీయ దేశం ఏదైనా అడుగుతున్నారు. ఓకే, సో ప్రజెంట్గా 2026లో ఓకే గ్లాస్గోలో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అంటే 2030లో మళ్ళీ కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? భారతదేశంలోనే అహ్మదాబాద్లో జరుగుతాయి. ఓకే, సో ఇంపార్టెంట్ వస్తుంది బిట్. ఓకే, భారత నౌకాదళానికి చెందినటువంటి ఏ సేవల నుండి
చూడండి, తెలుగు నుంచి అది ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్స్లేట్ అయ్యేసరికి ఆ అర్థం ఎటేటో మారిపోతుంది. సో అదనమాట. అందుకనే క్వశ్చన్ పేపరు ఫస్ట్ ఇంగ్లీష్లోనే తయారు చేస్తారు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారనమాట. అది మనకు అర్థమే కాదు. భారత నౌకాదళానికి చెందిన ఏ సేవల అంటే చూడండి, ఏ సేవల అనేది అది అంటే గ్రామటికల్ మిస్టేక్ అనమాట అది. ఓకే, ఇది ప్రతి ఎగ్జామ్లో మనం ఓకే ఏర్పడుతున్నటువంటి సమస్య అనమాట ఇది. అందుకనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో కానీ దాన్ని ఆన్సర్ చేయడంలో కానీ ఎక్కువ న్యాయం జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి నష్టపోతారు అనమాట. నేను చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పిన, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో భారత నౌకాదళానికి చెందినటువంటి ఏ నౌక, ఓకే ఏ నౌక సేవల నుంచి వైదొలిగి భారతదేశ మొట్టమొదటి నీటి అడుగున ఉండే మ్యూజియంగా మారుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, భారతదేశంలో మొన్నటి వరకు కూడా సేవలను అందించినటువంటి ఒక నౌక ఉంది, నౌక దాని పేరే ఐఎన్ఎస్ గుల్దార్ అనేటువంటి దాన్ని భారతదేశం నుంచి అది నౌకాదళం నుంచి దాన్ని వేరు చేసి దాన్ని మ్యూజియంగా మారుస్తున్నారు. ఓకే, సో మ్యూజియంగా మారుస్తున్నారు, దాన్ని ఐఎన్ఎస్ గుల్దార్ అంటారు అనమాట. మరి ఎక్కడ అంటే ముంబై దగ్గర. ఓకే, ముంబైలో ఒక ప్లేస్లో దాన్ని ఐఎన్ఎస్ గుల్దార్ అనే దాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఓకే, మరి ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చెప్పిన, భారతదేశంలో మొట్టమొదటి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం దాన్ని, క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది. ఇది 1997లో డిస్మాంటిల్ అయింది, మళ్ళీ దాని కొత్త రూపంలో వచ్చిందన్నమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ కొత్త రూపంలో ఇప్పుడు మళ్ళీ సేవలు అందిస్తుంది. ఓకే, ఏదేమైనప్పటికీ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఓకే సో క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యంత పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇంపార్టెంట్ గుజరాత్ అత్యంత పొడవైనటువంటి తీరరేఖని కలిగి ఉన్నదన్నమాట. ఓకే, సో దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఓకే, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతున్నారు. బెంగాల్ పార్టీషన్ అనేటువంటిది 1905లో జరిగింది, 1905వ సంవత్సరంలో జరిగింది. 1911లో రద్దయింది. నేను నిన్న మిస్టేక్ చెప్పిన అండి, 1907లో రద్దయిందని చెప్పిన, ఇది రాంగ్. ఓకే, 1911లో బెంగాల్ పార్టీషన్ అనేటువంటిది రద్దయింది అనమాట. ఓకే, సో చూసుకోవచ్చు. రైట్. సురవరం ప్రతాపరెడ్డి ఈ క్రింది పత్రికల్లో దేనికి సంపాదకుడుగా ఉన్నారు? గోల్కొండ పత్రికకి సంపాదకుడుగా ఉన్నారు ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఓకే, సో రయ్యత్ అనేటువంటి పత్రికకి మందముల నరసింహారావు గారు రయ్యత్ అనే పత్రిక నడిపారనమాట. ఓకే, నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏ తేదీని కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటాం? కంప్యూటర్ లిటరసీ డేని ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 2వ తేదీన జరుపుకుంటాం. ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అనమాట, చూసుకోవచ్చు. నెక్స్ట్, ధర్మచక్ర పరివర్తన అంటే ఏమిటి? ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటండి? బుద్ధుడు యొక్క మొదటి ప్రసంగం. ఓకే, ధర్మచక్ర పరివర్తన అంటే బుద్ధుడి యొక్క మొదటి ప్రసంగం. బుద్ధుడి జననము అనేటువంటిది తామర పువ్వుతో చూపిస్తారు, తామర పువ్వుతో చూపిస్తారు అన్నమాట బుద్ధుడి జననం. ఓకే, సో బుద్ధుడి మరణాన్ని మహాపరినిర్వాణం అంటాం. బుద్ధుడి మరణాన్ని మహాపరినిర్వాణం అంటాం. ఓకే, బుద్ధుడి జ్ఞానోదయం ఎక్కడ జరిగిందంటే బోధగయలో జరిగిందనమాట. ఓకే, సో బోధి వృక్షం కింద బోధగయలో జరిగిందనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుని గురించి మళ్ళీ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ IICT అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనేటువంటిది ముంబైలో ఏర్పాటు చేశారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. ఓకే, సో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపించింది ఎవరని అడుగుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. మనకు జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే, న్యాయ మరియు ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి అంటారు. సో వాటిలో మనం డిస్కస్ చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ తమిళనాడు ఈవి రామస్వామి నాయకర్. ఓకే, ఈవి రామస్వామి నాయకర్ అంటాం. ఈయన ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపారనమాట. ఓకే, సో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఓకే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా. ఈయన బిరుదు ఏంటంటే పెరియార్ అంటాం, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు. ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజ్ని ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. చరిత్రపరంగా మనకు తెలిసినటువంటి కాకతీయుల మొట్టమొదటి పూర్వీకుడు ఎవరు? ఓకే, చరిత్రపరంగా మొట్టమొదటి పూర్వీకుడు కాకతీయుల యొక్క పూర్వీకుడు ఎవరండి? కాకర్త్య గుండ్యన అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి పూర్వీకుడు అని చెప్పబడుతుంది అనమాట. మరి ఏ శిలాశాసనం ద్వారా చెప్పబడుతుంది? ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం శిలాశాసనం ద్వారా మనకు ఈ కాకతీయుల యొక్క వారి యొక్క వరుస క్రమాన్ని గురించి తెలుపబడుతుంది అనమాట. ఓకే,
సో అది గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మోటుపల్లి అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? మోటుపల్లి అభయ శాసనాన్ని ఓకే గణపతి దేవుడు వేయించారనమాట. ఓకే ఓకే సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశం ప్రారంభించినటువంటి మిషన్ మౌసం దేనికి సంబంధించిన అడుగుతున్నారు. వాతావరణ సూచన మరియు వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ అంటే అగ్రికల్చర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ రిజైలెన్స్ అనే దాని గురించి, అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఓకే సో తుఫాన్లు ఉన్నాయి, అవన్నీ గురించి ఓకే సమాచారం ఇవ్వడం కోసము మనకు మిషన్ మౌసం అనే దాని గురించి స్టార్ట్ చేశారని అనమాట. మౌసం అంటే ఓకే వాతావరణం, దాన్ని బట్టి మనం సింపుల్గా చెప్పొచ్చు. పేరిణి శివతాండవం అనే నృత్య రూపాన్ని పునరుద్ధరించి ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరని అడుగుతున్నారు. పేరిణి శివతాండవం ఎవరండి? నటరాజ రామకృష్ణ. ఇది వస్తుందని చెప్పినా వచ్చింది. నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివతాండవాన్ని తీసుకొచ్చారు. ఓకే, భారతదేశ తీర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వర్షపాతం సాధారణంగా ఉంటుంది? ఓకే, సో భారత తీర ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్లో ఏ వర్షపాతం ఉంటుందండి? ఇది చాలా చాలా ఫేమస్ క్వశ్చన్. పర్వతీయ వర్షపాతం అంటాం. ఓకే, సో పర్వతీయ వర్షపాతం. ఎందుకు? భారతదేశంలో మనకి ఇటువైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఇటువైపు తూర్పు కనుమలు ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. అవి ఎత్తు ఉంటాయి అన్నమాట. అయితే అట్లా మనకు ఋతుపవనాలు వచ్చిన తర్వాత సో అవి ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఆ పర్వతాలు ఉంటాయి కదా, వాటిని అడ్డుకొని పైకి లేస్తాయి. పైకి లేచి వర్ష రూపంలో కింద పడతాయి అనమాట. అంటే పర్వతాలు అడ్డుకోవడం వల్ల పైకి లేచి కింద పడతాయి. సో ఇలాంటి వర్షపాతాన్ని మనం ఏంటంటే ఓకే ఓరోగ్రఫిక్ లేదా పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి అంటాం అనమాట. సో అట్లా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో రైట్. ఓకే, ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026ని ఏ కేంద్ర మంత్రి ఓకే ఆవిష్కరించారు? మన్సుఖ్ మాండవీయ కేంద్ర యువజన మరియు ఓకే సో యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు ఆయన స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది ఎక్కడ పునాది? గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది విశాఖపట్నంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేటువంటిది ఓకే విశాఖపట్నంలో ఉన్నది. అదేవిధంగా మనకున్నటువంటి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ అనేటువంటిది ఎక్కడ నుంచి? జీంద్ నుంచి పానీపట్ వరకు స్టార్ట్ చేస్తారు మన జింద్ నుంచి పానీపట్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏ అధికరణము ప్రాథమిక విధులను నిర్దేశిస్తుంది? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పేది ఏంటండి? ఆర్టికల్ 51 క్లాస్ ఏ చెప్పడం జరిగింది. మరి ప్రాథమిక విధులను 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము చేర్చారు. ఓకే, దీన్ని ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అంటారు. ఓకే, సో ఈ ప్రాథమిక విధులను ఓకే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల ద్వారా ఓకే పొందుపరిచారనమాట. అవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నేటికి భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? గరిష్ట సంఖ్య న్యాయమూర్తుల ఓకే జస్ట్ ఇక్కడ ఉన్నట్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గరిష్ట సంఖ్య ఎంత అండి? 38. ఇది కరెంట్ అఫైర్స్ అండి, ఇది పక్కా కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ మధ్యనే మొన్న ఆగస్టు 6వ తేదీన మొన్న ఓకే ఈ పర్టికులర్ బిల్ని ఆమోదించారనమాట. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను పెంచడం. వాస్తవంగా మొన్నటి వరకు 34 మంది ఉండే. ఓకే, 2019లో 34 మందిగా మార్చారనమాట సుప్రీంకోర్టు. అంతకన్నా ముందు అంతకన్నా తక్కువ ఉండే. ఓకే, సో 2019లో 34 మందిని చేశారు. ఇప్పుడు 2026లో ఓకే మొన్న మే 16 రోజున ఓకే భారత రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే లోక్సభ అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ లేనప్పుడు కొన్ని అత్యవసరంగా ఏమైనా అవసరాలు ఉంటే ఓకే రాష్ట్రపతి ఆర్డినెన్స్లు ఇస్తుంది అనమాట. ఆర్డినెన్స్ ద్వారా అది చట్టంగా మారి అది అమలులోకి వస్తుంది అనమాట. ఆ రకంగా ఇక్కడ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సరిపోతలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతలేవు కాబట్టి మే 16 రోజున ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ ద్వారా 34 మందిని 38 మందిగా మార్చారనమాట సుప్రీంకోర్టు న్యాయమూర్తులను. ఓకే, అయితే మొన్న ఆ ఆర్డినెన్స్ ఎప్పటికీ ఉండదు, మళ్ళీ 6 నెలల లోపు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలలో దాన్ని మళ్ళీ చట్టంగా మార్చాలి, ఆ బిల్ని ఆమోదించాలన్నమాట. సో ఆ రకంగా మొన్న ఆగస్టు 6వ తేదీన ఆ పర్టికులర్ బిల్ని ప్రవేశపెట్టారు, ఆమోదించారనమాట. ఆ రకంగా పూర్తి మొత్తంలో ఇప్పుడు ఆ బిల్ జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, ఏప్రిల్ 1, 2026న ప్రారంభమైనటువంటి జనగణన. ఓకే, సో మొదటి దశ ప్రధాన అంశం ఏంటిది? జనగణన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు మీకు. ఏప్రిల్ 1, 2026వ తేదీన స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొదటి విడత జరుగుతుంది. ఇప్పుడు మొదటి విడతలో ఏం చేస్తున్నారంటే ఇళ్ల జాబితా మరియు గృహగణన, ఓన్లీ ఇండ్లు లెక్క పెడుతున్నారు అనమాట. ఇండ్ల జాబితా మరియు గృహగణన మాత్రమే చేస్తారు. ఎప్పటివరకు చేస్తారు? ఫిబ్రవరి 2,
ఓకే 2027 వరకు చేస్తారు. ఓకే సో 2027 ఫిబ్రవరి 2 నుంచి ఏం చేస్తారు అప్పటి నుంచి ఓకే సో కులగణన మరియు జనగణన చేస్తారనమాట. జనగణన కులగణన 2 ఫిబ్రవరి 2 2027 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్ ఎందుకు సులభంగా క్షీణించదు? ఓకే ప్లాస్టిక్ డిగ్రేడ్ కాదు కదా, డికంపోజ్ కాదని చెప్తాం మనం. ఎందుకు? సో ప్లాస్టిక్ అనేటువంటిది ఒక కార్బన్ కాంపౌండ్ అంటాం, ఒక కర్బన సమ్మేళనం అది. ఓకే సో కర్బన సమ్మేళనాల మధ్య మనకు సంయోజనీయ బంధాలు ఉంటాయి, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, కోవలెంట్ బాండ్స్. ఓకే ఆ కోవలెంట్ బాండ్స్ అనేటువంటివి చాలా గట్టివి అంటే ఓకే స్ట్రాంగ్ అనమాట. అందుకని అవి ఈజీగా డికంపోజ్ అవ్వవు అనమాట. ఇప్పుడు వజ్రం ఉంది కదా, వజ్రం కూడా ఒక కార్బన్ కాంపౌండే లైక్ ప్లాస్టిక్. ఓకే సో అంటే ప్లాస్టిక్ అంటే అది ప్లాస్టిక్ కాదు, అది ఒక మినరలే ఓకే వజ్రం అనేటువంటిది. ఓకే కానీ సో అది కూడా ఒక కార్బన్ కాంపౌండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే మరి అయానిక బంధాలు చాలా సింపుల్ అవి. ఇప్పుడు సాల్ట్ ఉందనుకో NaCl Na+Cl- ఇది అయానిక బంధం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే వాటర్ లేయంగానే కరిగిపోతుంది సాల్ట్, అందుకని అది అయానిక బంధం కాబట్టి ఓకే అది అయిపోతుంది అనమాట. అట్లా చూసుకోవచ్చు. రైట్. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఓకే సో 1956 ఫిబ్రవరి 20న 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిందని చెప్పిన, హైదరాబాద్ హౌస్లో జరిగింది అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి, న్యూఢిల్లీలో జరిగింది, హైదరాబాద్లో కాదు. నెక్స్ట్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏదని అడుగుతున్నారు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్నది ప్రకాశవంతమైనది గుర్తుపెట్టుకోవాలి. భూమికి దగ్గరగా ఉన్నది ప్రకాశవంతం, భూమికి దగ్గరగా ఉన్నది శుక్రుడు, అత్యంత ప్రకాశవంతమైనది కూడా శుక్రుడే. మరి సూర్యుడికి దగ్గరగా ఉన్నదన్నప్పుడు ఓకే బుధుడు అనమాట, బుధుడు. ఓకే రైట్. నెక్స్ట్ 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను నిషేధించాలని ఏ దేశం యోచిస్తుందని అడుగుతున్నారు. సో ఇది చెప్పినా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పినా వచ్చింది కూడా. ఓకే 16 ఏళ్ల కంటే, చూడండి జాగ్రత్తగా గమనించండి, 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా నిషేధించినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఆస్ట్రేలియా. ఈ బిట్ రావచ్చు మీకు. లేదా 15 ఏళ్ల కంటే తక్కువ ఓకే వయసున్న వాళ్ళని యోచిస్తుంది ఏంటంటే ఫ్రాన్స్. 15 ఏళ్ళు అనే వారికి అంతకన్నా తక్కువ వయసున్న వాళ్ళకి నిషేధించడానికి ప్రయత్నం చేస్తుంది ఫ్రాన్సు. 16 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నిషేధించింది ఆస్ట్రేలియా. 16 ఏళ్ళున్న వాళ్ళకి కూడా నిషేధించడానికి యోచన చేస్తుంది, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. 16 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళకి ఓకే నిషేధించాలని ఆలోచిస్తున్న వాళ్ళు బ్రిటన్. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. 16 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నిషేధించింది ఆస్ట్రేలియా, నిషేధించాలని యోచిస్తుంది బ్రిటన్. 15 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నిషేధించాలని యోచిస్తున్నది ఫ్రాన్స్. ఓకే ఈ 3 ఏ బిట్స్ అయినా వస్తాయి చూసుకోండి. ఈ రకంగా 60 బిట్స్ మళ్ళీ ఇక్కడ కవర్ చేసినాం. సింపుల్ బిట్స్ చూడండి, లేదా ప్రతి క్వశ్చన్ స్ప్లిట్ చేసి చిన్న క్వశ్చన్ రూపంలో మారుస్తే అట్లా కూడా మీకు రావచ్చు. ఓకే ఇక్కడ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ బుద్ధుడి జననాన్ని ఏ గుర్తు, బుద్ధుడి మరణాన్ని ఏమంటారు? ఓకే ఇట్లాంటివి రావచ్చు. ఓకే సో లేదా సగం స్ప్లిట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ క్వశ్చన్ ఉందనుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏ విశ్వవిద్యాలయం, ఇది కూడా పెద్ద క్వశ్చనే. ఓకే 1 సెకండ్, ఇక్కడ ఏదో చెప్పినా నేను ఇప్పుడు ఇది ఉంది, సింధులోయ నాగరికతకు సంబంధించి, ఇక్కడ మన సింధు జలాల ఒప్పందం సంబంధించి నేను దాని గురించి చెప్పిన. సింధు జలాల ఒప్పందం అనేటువంటిది ఒకటి ఉంది, అది ఎప్పుడు చేశారని అడగవచ్చు. ఓకే సో అంటే దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా అడగవచ్చు, లేదా ఉన్నటువంటి క్వశ్చన్నే ఓకే స్ప్లిట్ చేసి అడగచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దామండి. ఇలా మనం చూస్తే భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించని అడుగుతారు. చూడండి ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది? 22. ఇదో క్వశ్చన్, ఇది సింపుల్ క్వశ్చన్, మీ స్థాయికి అడగచ్చు దీన్ని. ఓకే సో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ చేస్తే ఇప్పుడు ఏ ట్రాన్స్లేటరు 22 భాషల మధ్య ట్రాన్స్లేషన్ కోసం యూజ్ చేస్తున్నారంటే భాషిని అనేది అట్లా. ఓకే సో స్ప్లిట్ చేసి క్వశ్చన్ని చిన్నగా చేసి చదువుకున్నా కానీ అట్లా మనకు కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది, సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే రైట్ గమనించండి. మళ్ళీ నెక్స్ట్ మిగతా ఇంకొక 6 పేపర్లు ఉంటే అవి రేపు కంప్లీట్ చేస్తాం మార్నింగ్.